ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చింది, తొలి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటైన ఏకాదశి వ్రతాన్ని గొప్ప భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. పద్మ పురాణము, నారద పురాణము, భాగవత పురాణం మొదలైన అన్ని ప్రధాన పురాణాలు ఏకాదశి వ్రతం యొక్క ఘనతను కీర్తిస్తాయి. ఈ ప్రాచీన గ్రంథాల ప్రకారము ఈ పవిత్ర వ్రతాన్ని ఒక చాంద్రమానంలో 2 సార్లు, అంటే శుక్లపక్షము మరియు కృష్ణపక్షం రెండిటి యొక్క 11వ రోజున ఆచరిస్తారు. చంద్రుడు వృద్ధి చెందుతున్నప్పుడు లేదా క్షీణిస్తున్నప్పుడు భక్తులు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ కఠోరమైన ఆచారాలలో నిమగ్నం అవుతారు. మోక్షాన్ని పొందే తమ పవిత్ర ప్రయాణంలో నిర్దేశించిన ఏకాదశి వ్రత కర్మలను గౌరవించడం ద్వారా భక్తులు దైవిక ఆశీర్వాదాలను మరి అతీతమైన ఎదుగుదలను ఆహ్వానిస్తూ విశ్వంతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి అత్యంత ప్రీతికరమైన తిథి. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అయితే మనం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబరు లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసంగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ చాతుర్మాస 4 నెలలు భక్తులు తమకు ఇష్టమైన పదార్థాలను ఆ దేవుడి అనుగ్రహం కోసం వదిలేస్తారు. మనకు అత్యంత ఇష్టమైనవి శ్రీ మహావిష్ణువు కోసం త్యాగం చేస్తే మనకు ఇష్టమైన ప్రతిఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ 4 నెలల పాటు వివిధ ఆహార పదార్థాలని భక్తులు త్యాగం చేస్తారు. ఈ కాలంలో దానాలు, ధర్మాలు, నదీ స్నానాలు చేస్తే మంచి కలుగుతుందని పండితులు చెప్తుంటారు. ఈ 4 నెలలు మద్యము, మాంసములకు పూర్తిగా దూరంగా ఉండాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 24 ఏకాదశిలో ఉపవాసం ఉన్న పుణ్యం లభిస్తుంది. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణు సహస్రనామము, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను పఠిస్తారు. రాత్రి జాగరణ, భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాము. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణు 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందంట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచే సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్టు పురాణాలు చెప్తున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెప్తున్నారు. ఏకాదశి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం.
ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజున ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాక మనకు జన్మనిచ్చిన పూర్వీకులకు పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరము ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇండ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనిని స్థానికంగా సునాభేష అంటారు. జగన్నాథుని స్వర్ణాలంకార వేషాన్ని రాజవేషము, రాజ్యాది రాజవేషము అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్ళు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్ధ్వ పుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడు ఊర్ధ్వ పుండ్రానికి వజ్రము, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వ పుండ్రానికి పచ్చ దిగి ఉంటాయి. జగన్నాథు చేతుల్లో బంగారు శంకు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, సుభద్ర, బలభద్ర వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణ కుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు. 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై 24వ తేదీన వచ్చి జూలై 25వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఆషాఢమాసము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 24వ తేదీ జూలై 2026 శుక్రవారం ఉదయం 9:13 ప్రారంభమై 25వ తేదీ జూలై 2026 శనివారం ఉదయం 11:34 ఏకాదశి తేదీ ముగుస్తుంది. పారణ సమయము 26వ తేదీ జూలై 2026 ఆదివారం ఉదయం 5:58 నుండి 8:36 వరకు. ఈ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము మాంధాత అనే చక్రవర్తి ఉండేవారు. ఆయన తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా అద్భుతంగా పాలించేవాడు. అయితే ఒకసారి అతని రాజ్యంలో 3 సంవత్సరాల పాటు వరుసగా వర్షాలు కురవక కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో అలమటించడం చూసి రాజు ఎంతో కలత చెందాడు. రాజైన మాంధాత తన ప్రజల కష్టాలను తీర్చడానికి పరిష్కారం కోసం అడవులకు వెళ్ళాడు. అక్కడ ఆయన ఎంతోమంది మహర్షులను కలిసి వర్షాలు పడక కరువు రావడానికి కారణమేమిటి, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని అడిగాడు. అప్పుడు వారు, రాజా, నీ రాజ్యంలో ఏకాదశి వ్రతాన్ని ఎవరూ ఆచరించడం లేదు. అందుకే ఈ దుస్థితి కలిగింది. నీవు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే తొలి ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించవు. దీని ప్రభావంతో ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. ఋషుల సూచన మేరకు రాజు మాంధాత తన పరివారంతో ప్రజలతో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. వ్రతం పూర్తి కాగానే ఆకాశం మేఘావృతమై భారీగా వర్షాలు కురిశాయి. కరువు తీరి రాజ్యం తిరిగి సుభిక్షంగా మారింది.